ఈ మధ్యాహ్న ఆహార పథకం గురించి కానీ, ఈ మిడ్ డే మీల్ స్కీమ్ గురించి మాట్లాడుతూ ఆయన పిల్లలకు ఈ ఎగ్ని ప్రొవైడ్ చేయడం అవసరం లేదు, అలాగే పుస్తకాలు ఇవ్వవసరం లేదు, ఉచితంగా యూనిఫామ్ ఇవ్వవసరం లేదు, వాళ్ళని శోభనం పెళ్లికొడుకులాగా రెడీ చేయాల్సిన అవసరం లేదని ఈ గరికపాటి గారు మాట్లాడారు. అసలు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ కనుక ఆర్టికల్ 47 కనుక మనం చూసుకుంటే ఆ దాంట్లో ఏముందంటే, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్ టు ఇంప్రూవ్ న్యూట్రిషన్ అండ్ ప్రొవైడ్ గుడ్ పబ్లిక్ హెల్త్ అని ఉంది. అంటే ప్రతి ఒక్క రాష్ట్రం ప్రభుత్వాల యొక్క బాధ్యత, అలాగే కేంద్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏంటంటే, ఒక సామాన్య ప్రజలు ఎవరైతే పూర్ పీపుల్ కానీ ఒక ప్రజలకు వాళ్ళు సరైన న్యూట్రిషన్ తో కూడిన ఫుడ్ ని ప్రొవైడ్ చేయాలి, అలాగే పబ్లిక్ హెల్త్ ని మంచిగా మెయింటైన్ చేయాలి, వాళ్ళకి పబ్లిక్ హెల్త్ పరంగా వాళ్ళకి బెనిఫిట్స్ కలిగించేలా ఉండాలని చెప్పేసి మన రాజ్యాంగంలోనే ఆర్టికల్ 47లో పొందుపరిచింది. అయితే ఇది ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు ఫాలో అవుతున్నాయి అవి రాజ్యాంగబద్ధం. అయితే దీనికి సంబంధించి గరికపాటి గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగబద్ధమైనవి కాదు, అలాగే ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించే మాటలు కూడా ఇవి. సో